నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఓన్లీ మాత్రం ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి నేను వెళ్ళాను. హ్మ్. ఎందుకంటే నేను లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో కొన్ని సినిమాలు చేశాను. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఆడియన్స్‌తో కనెక్ట్ జరగలేదు. హ్మ్. సో, నాకు ఏమనిపించింది, నేను ఎంత ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా నేను తెలుగు ఆడియన్స్‌తో దూరంగా, దూరంగా ఇంకా దూరంగా అవుతున్నాను. హ్మ్. సో, ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు తెలుగు ఆడియన్స్‌తోనే మనం కనెక్ట్ అవ్వాలి మళ్ళీ. హ్మ్. సో, అందుకే నేను అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను హ్మ్. 'బిగ్ బాస్‌కి' వెళ్ళాను. ఎందుకంటే 1960, 70, 80, 90స్‌లో పుట్టిన జనరేషన్‌కి 'ఆదిత్యం' అంటే ఎవరో హ్మ్. తెలుసు. అవును. కానీ ఈ ప్రెజెంట్ జనరేషన్‌కి అస్సలు తెలీదు. హ్మ్. దే డు నాట్ నో ఎనీథింగ్. వాళ్ళు చాలా హేజీగా ఉన్నాడు హ్మ్. 'ఆదిత్యం' హ్మ్. అంటే ఎవరు. సో, వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయ్యాను. అది నాకు అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత నేను సోషల్ మీడియా మొత్తం చూసాను. హ్మ్. హ్మ్. యూట్యూబ్ రివ్యూస్ గానీ, ఇన్‌స్టాగ్రామర్స్ పెద్ద పెద్ద ఇన్‌స్టాగ్రామర్స్. హ్మ్. సో, నాకు నా కోసం 90% పాజిటివ్ అనిపించింది. హ్మ్. అండ్ ఏ పర్సన్ అయినా సరే 10% నెగెటివ్ ఉండొచ్చు. హ్మ్. ప్రాబ్లమ్ హ్మ్. లేదు హ్మ్. దాంట్లో. ఐ యాక్సెప్ట్ దట్ హ్మ్. క్రిటిసిజం ఆల్సో. హ్మ్.